స్తుతి శతకంలోని 46వ శ్లోకము ప్రతిపదార్థము భావము. కవిత్వశ్రీ కందః సుకృత పరిపాటి హిమగిరేః విధాత్రీ విశ్వేషాం విషమశర వీరధ్వజపటి సఖీ కంపానద్యాః పదహసితపాథో జయుగలి పురాణీ పాయాన్నః పురమథన సామ్రాజ్య పదవీ. కవిత్వ శ్రీకందం కందః కవితా సంపదకు మూలము. ఎవరైతే ఈ కవిత్వాన్ని చెప్తున్న వారు ఉన్నారో ఆ సంపదకి మూల కారణమే ఆవిడే. ఈ కవిత్వము, ఈ సంపద ఏ యొక్క వాళ్ళలో ఏ ఆర్ట్ ఉన్నా సరే, ఏ కళ అయినా సరే, ఆ కళకి సంబంధించిన ఒక సంపద అన్నమాట. ఆ సంపదకి మూలము ఆవిడే. ఎవరు? హిమగిరేహే, హిమగిరి యొక్క సుకృత పరిపాటి, పుణ్యముల పరిపాకమైనట్టి. అంటే ఈ పరిపాకం, పుణ్యముల పరిపాకం అంటే ఆయన ఎన్ని పుణ్యాలు చేస్తే ఆవిడ ఆయనకి పుత్రికగా జన్మించింది, అది ఆయనకి కూడా తెలియదు. అటువంటి పుణ్యాలు ఎన్నో ఆర్జించిన తర్వాత మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, నేను అది పుణ్యం చేసా, ఇక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నా, నా లెక్కలో నాకు ఇవన్నీ వెళ్ళా, ఇవంతా నాకు పుణ్యమే, ఇవన్నీ చేశా కాబట్టి నాకు అది అవుతుందా ఇది అవుతుందా అని అనుకుంటూ ఉంటాం, లెక్క వేసుకుంటూ ఉంటాం. అసలు అది కౌంట్లెస్. అవి అలా ఒక శక్తిని పుత్రికగానో పుత్రుడుగానో పొందాలి అంటే దానికి కావాల్సిన ఒక ఆ శక్తి ఎటువంటిదంటే అది ఒక స్ఫటిక స్వచ్ఛత ఉన్న మనసు. అంటే మూడుగా, అంటే ఏవైతే మనం మన మనస్సు, మాట, మూడుగా ఏంటి మన మాట, ఆచరణ, మనస్సు, మూడు కూడా, ఆలోచన, మూడు కూడా కలిసినవి. ఆ మూడిటికి స్వచ్ఛత, ఆ స్ఫటిక స్వచ్ఛత ఎవరికి ఉందో, త్రికరణ శుద్ధి ఎవరికి ఉందో వారికి మాత్రము పొందగలిగిన అటువంటి గొప్ప పుణ్య సంపద అన్నమాట అది. అటువంటి హిమగిరి యొక్క సుకృత పరిపాటి. పరిపాటి అంటే చాలా పుణ్యాల ఒక పోగు. అటువంటి పుణ్యాల పరిపాకమైనట్టి విశ్వేషాం, సమస్త జగత్తులకు, పూర్తి ఈ సమస్త ప్రపంచానికి, ఈ జగత్తుకి విధాత్రి, సృష్టికర్త్రి. విధాత అంటే బ్రహ్మ, మామూలుగా మనకి సృష్టికర్త బ్రహ్మ. సృష్టికర్తని కూడా సృష్టించింది ఆవిడే కాబట్టి సృష్టికర్త్రి, నిర్మాత్రి ఆవిడే అంట. కాబట్టి విధాత, ఆవిడ విధాత అయినట్టు. అంటే ఎవరైతే వాళ్ళ కర్మలని బట్టి వారి యొక్క ఆ లిఖితం చేయగలుగుతో అటువంటి విధాత్రి ఆవిడ మేకర్ ఆఫ్ డెస్టినీ అన్నమాట. ఆవిడ విషమశర వీర ధ్వజపటి. విషమశర అంటే అంటే అన్ని ఈక్వల్గా ఉన్నవి. విషమశర అంటే ఈక్వల్గా లేనివి. అంటే 5 రకాల పుష్ప బాణాలు కలిగిన వాడెవరు? మన్మథుడు. ఆయన యొక్క వీరత్వం, ఆయనకు ఆ వీరత్వం ఎలా వచ్చింది? ఆవిడ ఇచ్చిన శక్తి వల్లే, ఆవిడ ఉపాసన వల్లే ఆయన ఆ వీరత్వాన్ని పొందాడు. కాబట్టి ఆ వీరత్వాన్ని పొందిన, అంటే వీరులు వాళ్ళ యొక్క వీరత్వాన్ని చాటుకునేందుకు ఒక ధ్వజాన్ని పెట్టుకుంటారు. ఆ ధ్వజం మీద, ఆ జెండా మీద వాళ్ళ యొక్క ఆ గొప్పతనాన్ని వాళ్ళకి ఎవరిచ్చారో వాళ్ళ యొక్క ఇది పెట్టుకుంటారు. దాని మీద
అమ్మవారి ఇది పెట్టుకున్నాడు ఆయన మన్మథుడు. అలా పాండవులు వాళ్ళ జెండా మీద ఆంజనేయ స్వామిని పెట్టుకున్నారు. అలాగా వాళ్ళ యొక్క వీర ధ్వజపటి, ఆ మన్మధుని ఆ పతాక, విజయ పతాక అయినట్టి ఆవిడే. ఆయన యొక్క విజయమంతా ఆవిడే. మన్మధుడికి ఆ విజయాన్ని ఇచ్చింది ఆవిడ. కాబట్టి విషమశర వీర ధ్వజపటి. కంపా నద్యాహ, కంపా నదికి సఖి స్నేహితురాలైన పదహసిత పాథోజయుగళి. ఆ పాదాలు రెండు కమలాలని చాలా పరిహాసం చేస్తున్నాయట. ఏ రకంగానూ నువ్వు మాతో సరిరావు అని. అటువంటి పరిహాసం చేస్తున్న పాదములచే పరిహసింపబడిన కమలముల జంట. పురాణి, పురాతనయైన ఆవిడే, అన్నిటికీ మొదలు ఆవిడే కాబట్టి పురాణి. ఇంకా ఆవిడ ముందర ఎవరు లేరు, ఆవిడే. అటువంటి పురాణి ఆవిడ. పురమథన సామ్రాజ్య పదవి, శివుని సామ్రాజ్య పదవి, సామ్రాజ్య పదవే ఆవిడే. అంటే ఆ పదవిలో కూర్చున్నది ఆవిడ కాదు, పదవే ఆవిడే. అది బాగా అర్థం చేసుకోవడం. అటువంటి శివుని సామ్రాజ్య పదవి అయిన అమ్మవారు నా మనలను పాయాత్, కాపాడుగాక అని ఇందులో చెప్తున్నారు. ఈ అమ్మవారు కవిత శ్రీ. అంటే ఈ కవిత శ్రీ అనేది ఏమిటి? ఒక శుభాన్ని సూచించే ఒక శబ్దం. ఆ శ్రీ ఏదైతే శుభాల్ని కలిగించే ఏ కళ అయినా, వాళ్ళలో ఉన్న ఏ కళలైనా కూడా అటువంటి శుభ సూచకాలు. అటువంటి ఆ శుభాలనిచ్చే ఏ కళ అయినా కూడా ఆవిడ నుంచే పుట్టింది. కాబట్టి వాటిల్ని పుట్టించటానికి ఉన్న ఒక ప్రదేశం, ఒక గడ్డ, ఒక భూమి. ఏవైతే మొలకలుగా రావాలంటే, ఏదైనా ఒక మొలక రావాలంటే మనకి అసలు భూమి ఉండాలి కదా. భూమి ఉంటేనే ఆ భూమిలో మనం ఏమన్నా ఒక విత్తనం వేస్తే అది మొలక వస్తుంది. కాబట్టి ఆ భూమి అమ్మవారే. దేన్నైనా ప్రసాదించగలిగిన ఆ శక్తి అమ్మవారిదే. కాబట్టి ఆ ఆ మొలక రావడానికి అన్ని రకాల అనువైన ఒక ప్రదేశం, ఒక గడ్డ ఏదైతే ఉంటుందో అది ఆవిడనమాట. హిమగిరి యొక్క లెక్కలేనన్ని పుణ్యాల రాసి పరిపాకమై, ఆ పుణ్యాలన్నీ, నేను చాలా పుణ్యం చేసుకుంటానే సరిపోదు, ఆ పుణ్యాలన్నీ కూడా ఘనీభవించాలన్నమాట. అన్నీ పోగు చేసిన తర్వాత అప్పుడు అది పండాలి. పండినప్పుడు ఆ ఫలంగా అమ్మవారిగా హిమగిరికి, ఆయన హిమవంతుడికి పుట్టింది ఆవిడ. అటువంటి ఫలం, పుణ్యాల ఫలం. తర్వాత విశ్వముల విధాత్రి అంటే ఏమిటి? బ్రహ్మస్వరూపిణి. బ్రహ్మము, బ్రహ్మ విధాత్రి ఆవిడేంటి? దేనినైనా సరే ఎవరికి ఏది అందాలో, వారు ఏది పొందాలో, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఇవన్నీ కూడా ఆవిడ ద్వారానే జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఆవిడ సూర్య చంద్రులని తన నియంతలుగా పెట్టేసుకుంది, వాళ్ళని నియమించేసింది. పగలు జరుగుతున్న అన్నిటినీ సూర్యుడు చూస్తాడు, ఆయన సాక్షిభూతం. సాయంత్రం జరుగుతున్న అన్నిటికీ సాక్షిభూతం చంద్రుడు. ఈ సూర్య చంద్రులిద్దరూ సాక్షులుగా వీటన్నిటినీ అమ్మవారికి చేరవేసేస్తే, అందుకనే వాళ్ళని చెవి తాటంకాలుగా పెట్టుకుంది ఆవిడ. ఎప్పటికప్పుడు ఆవిడ చెవిలోకి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఏం చేశారో ఆ చేసిన వాటికి ఫలాలు, మంచో చెడో ఏదైనా సరే వాళ్ళు పొందవలసిందే. ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు బుద్ధి నవరసాలకి లోనయ్యి
ఒక్కొక్క రసంతో వక్రించినప్పుడు ఆ రకమైన ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ కర్మలు పొందుతాం కదా. సన్మార్గంలో ఉంటే సత్కర్మలు, వాటికి కూడా ఫలం ఉంటుంది. అదే దుర్మార్గమైన పనులు చేసినప్పుడు ఆ లోభంతో కూడిన పనులు. లోభం అంటే ఏమిటి? వాళ్ళు లోభులు ఏమిటంటే వాళ్ళు అనుభవించరట, ఇంకొకళ్ళని కూడా అనుభవించనివ్వరు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఏది ఉందో దాన్ని ఎలా పెట్టుకుని ఉంటారు. వాళ్ళు తినరు, ఇంకోళ్ళకి ఇవ్వరు. వాళ్ళు లోభులు. ఆ లోభత్వంతో చాలా చెడు మూట కట్టుకుంటారనమాట అటువంటి వాళ్ళు. అటువంటి బుద్ధులు కలిగి మనం ఆ బుద్ధి వక్రించి రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ చేసిన ప్రతి కర్మకి దాని యొక్క ఫలం అనుభవించాల్సిందే కాబట్టి, ఈ ఫలాలని అనుభవానికి ఇవ్వవలసిన రాత రాసేది ఆవిడే. ఆవిడ ఈ రకం, ఇది ఇప్పుడు జరగాలి. ఈ ఈ నే ఈ కాలానికి లోబడి ఇది జరగాలి. ఈ జీవి ఇప్పుడు జన్మించాలి. ఈ ఈ జన్మలో ఇవన్నీ జరగాలి. ఇవన్నీ కూడా ఆహ్, ఒక నియమం పాలించేది ఆవిడే. కాబట్టి విధాత్రి. ఆవిడే బ్రహ్మస్వరూపిణి కూడా. పరబ్రహ్మ స్వరూపిణి ఆవిడ. విధాత్రి అన్నప్పుడు అందరికీ వాళ్ళ కర్మ ఫలాలని అనుభవింపచేసేది. బ్రహ్మస్వరూపిణి అన్నప్పుడు సమస్త జగత్తులకి సృష్టించింది, విధులిచ్చేది, ఇవన్నీ కూడా ఆవిడే. తర్వాత పరబ్రహ్మగా పరంగా ఉండి ఆ మోక్షాన్ని ప్రసాదించేది కూడా ఆవిడే. తర్వాత విధాత్రి విశ్వేషాం విషమశర వీరధ్వజపటి, ఇది కూడా చెప్పుకున్నాం. సఖీ కంపానత్యా. కంపా నదికి ఈవిడ ఒక స్నేహితురాలట. కంపా నదితో ఆవిడ స్నేహం చేసింది. స్నేహితురాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు కదా. అంటే ఒకళ్ళని ఒకళ్ళు అనుచ అనుసరిస్తూ ఉంటారు. అంటే అనుచరులు అనుకుంటాం కదా. వాళ్ళు అనుచరులు, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉంటారు. అలా ఈవిడ కంపతోటి సఖిత్వం, స్నేహం చేసింది కాబట్టి ఈవిడ కంప నది అయిందిట. అంటే అనుకంప అంటే ఒక కరుణ. అటువంటి ఆ కరుణని చూపించే ఒక నదిగా మారిపోయిందిట. ఎట్లాగైతే స్నేహితుల్ని అనుచరులు అనుకుంటామో, కంపని అనుసరించి ఆవిడ అనుకంప అయిందిట. అట్లా అటువంటి అనుకంప అమ్మవారి దయ. ఆవిడే దయ. ఆవిడ రూపం కట్టిన దయే ఆవిడే. అటువంటి ఆవిడ పదహసిత పాథోజ యుగళి. ఆ పదముల చేత కమలాలని పరిహసిస్తున్న తల్లి. ఆవిడ పాదాలు అంత అందంగా మృదువుగా ఉన్నాయి. ఆ పాదాలు వాళ్ళు ఈ బ్రహ్మ ఇంద్రాదులు వీళ్ళందరూ కూడా బ్రహ్మలోక ఆధిపత్యం ఆయనకి, ఇంద్రలోక అమరత్వం పొందిన వాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళందరికీ బ్రహ్మకి సత్యలోకం, అవి ఇంద్రుడు స్వర్గలోకం. వాళ్ళ ఆధిపత్యాలు వాళ్ళకున్నాయి. అటువంటి రాజులందరికీ కూడా రాజైన వాడు శివుడు. ఆయనది సర్వలోకాధిపత్యం. అటువంటి సామ్రాజ్యం ఆయన పురమథన పురమథనుడు ఆయన. అంటే త్రిపురాలని మథించినవాడు, త్రిపుర విజయుడు. త్రిపురాలని విజయం వాటి మూడిటి మీద విజయం పొందినవాడు.
అటువంటి ఆయనని, ఆయన పొందిన సామ్రాజ్యం ఆవిడే. త్రిపుర మదనుడు అవన్నీ చేసిన తర్వాత అమ్మవారు ఆయనకు లభించింది. కాబట్టి ఆయన పొందిన పదవేమిటి? ఆవిడే. ఆ సామ్రాజ్య పదవి, ఆ జగత్ అంతటికీ కూడా, అన్ని లోకాలకి కూడా ఆధిపత్యం వహించింది ఆయనే. ఆ ఆధిపత్యం ఒక పదవి అయితే ఆ పదవే అమ్మవారు. కాబట్టి ఆ పదవి ఆయనకి ప్రసాదించింది ఆవిడ. కాబట్టి పురమథన సామ్రాజ్య పదవి ఆవిడ. ఆవిడ పురాణి. ఈ పురాణి అంటే వార్తలో ఏవైతే ఎప్పటి నుంచి ఉన్నాయో వాటన్నిటికన్నా ముందర ఉన్నది ఆవిడ. పాత వాటిల్లో పాతది, కొత్త వాటిల్లో కూడా కొత్తది ఆవిడేట. అంటే పాతవి కొత్తవి అవ్వాలంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి పాతదని ఎప్పుడు చెప్తాము? ఒక కొత్త వస్తువు పుట్టినప్పుడు ఇది పాతది అంటాం. పాతదానికి ఒక మరణం ఉంటుంది. అంటే దానికి ఎండ్ ఉంటుంది. ఇంకా అది నాశనం అయిపోతుంది. కొత్తది వచ్చింది కదా, కొత్తది పుట్టింది కదా. పుట్టింది కొత్తది, పోయింది పాతది. కాబట్టి పాత కొత్తకి ఆ జన్మ మృత్యు ఉన్నాయి. ఈ పురాణికి ఆ పాత కొత్త లేవు. ఆవిడ నిత్య. అందుకనే ఆవిడ నిత్య, ఎప్పుడు ఒకే శోభతో వెలుగుతూ ఉండేది. ఉండేది ఆవిడ. అటువంటి చావు పుట్టుకలు లేని, పాత కొత్త అనే భావమే లేని ఆవిడ. ఆవిడ నిత్య. ఆవిడే ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి అధినేత. ఆ ఆ శక్తి పురమథనుడైన ఈశ్వరుడికి ఆవిడ ప్రసాదించింది. కాబట్టి ఆయన పురమథన సామ్రాజ్య పదవి ఆవిడ ఆయనకి. తర్వాత సఖీ కంపానద్యా, అనుకంప ఆవిడ. విషమశర వీరధ్వజపటి, మన్మధుని యొక్క సామ్రాజ్యం ఒక వీరత్వానికి ధ్వజ పతాక. ఆవిడే విధాత్రి విశ్వేషాం, లోకాలన్నిటికీ కూడా ఆ విధాత్రి ఆవిడ. ఏ కళైనా, ఎవరిలో ఏది ఉన్నా అది మొలకకి కావలసిన ముడి సరుకు ఆవిడే. ఆవిడ నుంచే రావాలి. అంతా మూలం ఆవిడే. కాబట్టి కందం, ఆ కందం ఆవిడే. కందం అంటే మూలం. ఏదైనా ఆవిడ నుంచి రావాల్సిందే. కాబట్టి అటువంటి సంపదకి శ్రీ, ఏ ఏ కళ సంపద అయినా ఆ సంపదకి మూలం ఆవిడే. అటువంటి ఆవిడ మనలను కాపాడుగాక అని చెప్తూ ఆవిడని ఒక అద్భుతమైన పుణ్యాల పోగుగా హిమవంతుడు పొందాడు. ఆయన లెక్కలేనన్ని అవన్నీ పండి ఫలంగా ఎన్ని జన్మల పుణ్యమో ఆ పుణ్యానికి ఫలంగా ఆయన ఆవిడని పొందాడు. అటువంటి హిమవంతుడు, అంత ఎత్తు అయిన ఆ హిమవంతుడికి అటువంటి ఒక పుత్రికగా ఆవిడ జన్మించింది. ఆయన పుణ్యాల రాశిగా. ఆవిడ ఎలాంటిది? విధాత్రి విశ్వేషాం, మొత్తానికి జగత్తులకే ఆవిడ విధాత్రి, పరబ్రహ్మ స్వరూపిణి. ఆవిడ మన్మధుడికి వీర ధ్వజ పతాక. మన్మధుడంటే ఎవరు? శరీరమే లేనివాడు. అటువంటి శరీరమే లేనివాడు, శరీరం కాలిపోయి ఎందుకు పనికిరానని బాధపడుతున్న ఆవిడ రతీదేవికి ఆవిడ ప్రాణం ఇచ్చి నిలబెట్టిన వాడు మన్మథుడు. అటువంటి అనంగుడికి
ఇంత వీరత్వాన్ని ఇచ్చి ఆ వీరత్వానికి ధ్వజ పతాకగా నిలబడిన ఆవిడ. తర్వాత కంపానద్యాహ సఖి అనుకంప, ఎంతో దయగలిగిన ఆవిడ. అటువంటి ఆవిడ యొక్క పాదాలు అలా వర్ణిస్తున్నారు. ఆ పాదాలు ఎలా ఉన్నాయి అని. అంత అంటే అద్భుతంగా పాదోజ అదేంటి పదహసిత పాథోజ యుగళి అన్నారంటే తామర పువ్వులని ఒకసారి ఊహ చేసుకుని అమ్మవారి పాదాలని దర్శనం చేసుకుని ఆ పాదాల ముందు సర్వస్వ శరణాగతి చేసిన ఆవిడ శివుని సామ్రాజ్య పదవి. ఆవిడ అటువంటి ఆ సామ్రాజ్య పదవిని ఇవ్వగలిగిన ఆ శక్తి ముందరే మనం చెప్పుకున్నాం. త్రికరణ శుద్ధిగా ఆ స్ఫటిక స్వచ్ఛత కలిగిన వారికి మాత్రమే పొందగలిగిన ఫలం. అది మనం కూడా ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన త్రికరణ శుద్ధిగా చేస్తూ ఆ భావనలో అమ్మవారిని ఆ పొందగలిగిన శక్తిని, ఆ శక్తి మనలను కాపాడుగాక అని చెప్తున్నారు. తేలికగా పొందగలిగిన విషయం కాదు. అంటే మనము కొన్ని కొన్ని శక్తులు తెలియవు మనకి. మన దగ్గర మనం ఇప్పుడు ఏం పొందామో అది మనకి తెలియదు. ఏం చేస్తే ఇంత మటుకు ఈ శ్లోకాలని ఈ మాత్రం మనం అర్థం చేసుకోగలిగిన శక్తిని అమ్మవారు ప్రసాదించిందో, ఏం చేశాం మనం ఇంత ఇవి పొందడానికి? ఇది కూడా చాలా పెద్ద పుణ్య సంపదే. దానికి ఫలంగానే మనం ఈ శ్లోకాలు ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాం. అవి లేకపోతే మనం కూడా సాధారణమైన ఒక జీవిలాగా ఈ ఇంతకాలం ఎంతో కాలం అలా గడిపేలా, ఎంతో కాలం అసలు ఏ రకమైన ఒక సాధనా మార్గంలోకి రాకుండా గడిపేలా. అటువంటి మనం ఏం పనులు చేశాము ఈ మాత్రంగా ఇది చదువుకోవడానికి, చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసిన దాన్ని భావనలోకి తెచ్చుకోవడానికి ఏం పుణ్యం చేశాము? ఏం తెలుసు మనకి తెలియదు. అలాగా తెలియని అంటే మనం చెప్పలేని ఒక పుణ్య సంపద ఎలాగైతే ఈ మాత్రం నేర్చుకోగలిగిన ఒక శక్తిని ప్రసాదించిందో అది మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి. అది ఎప్పుడూ మనతో ఉండాలి. ఆ భావము మనకెప్పుడు ఉండాలి. ఆ రక్షణ మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి. ఆ సామ్రాజ్య పదవికి తీసుకున్న ఆ రక్షణ మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. మనలో కూడా ఆ స్త్రీని ఇచ్చి మనకి ఇలా కవిత్వం చెప్పిన దాన్ని అర్థం చేసుకోగలగడం కూడా ఒక స్త్రీయ సంపదే. ఆ సంపద అయినా మనకి అబ్బిందానికి ఎంతో సంతోషించాలి కదా. అటువంటి అద్భుతమైన ఆ శక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ రక్షిస్తూ ఉండుగాక. ఇదే మార్గంలో మనం ఇంకా ముందరికి వెళ్ళే ఒక శక్తిని ప్రసాదించుగాక అనేది ఈ శ్లోకంలో మనకి చెప్పారు. కవిత్వ శ్రీకంద సుకృత పరిపాటి హిమగిరే పిధాత్రి విశ్వేషాం విషమశర వీరధ్వజపటి సఖీ కంపానద్యాః పదహసిత పాథోజయుగళీ పురాణీ పాయాన్నః పురమథన సామ్రాజ్య పదవీ.